बेस्ट असदुद्दीन ओवैसी सदर कुल-हिंद मजलिस इत्तेहादुल मुस्लिमीन ने ओखला के शाहीन बाग में इंतखाबी जलसे से खिताब करते हुए कहा कि अरविंद केजरीवाल जेल से बाहर हैं, जबकि शिफा, ताहिर और सैफी को जमानत नहीं मिल रही है। दिल्ली असेंबली इंतखाबात में सिर्फ 2 हफ्ते बाकी रह गए हैं। कुल-हिंद मजलिस इत्तेहादुल मुस्लिमीन के सरबराह बेस्ट असदुद्दीन ओवैसी ने ओखला में अपनी पार्टी के उम्मीदवार शिफाउर रहमान के हक में इंतखाबी मुहिम चलाई। उन्होंने ओखला के बटला हाउस इलाके में पैदल दौरा किया और फिर शाहीन बाग में एक रैली से खिताब करते हुए कहा कि पार्टी ने ओखला से शिफाउर रहमान और मुस्तफाबाद से ताहिर हुसैन को मैदान में उतारा है। दोनों उम्मीदवार फसादात के मुलजिम हैं और फिलहाल जेल में महरूस हैं। दोनों जेल से इलेक्शन लड़ रहे हैं। दरियासना बेस्ट ओवैसी ने आम आदमी पार्टी पर हमला करते हुए कहा कि जब पार्टी के तमाम रहनुमा जेल में होने के बावजूद इलेक्शन लड़ सकते हैं तो शिफाउर रहमान और ताहिर हुसैन इलेक्शन क्यों नहीं लड़ सकते। बेस्ट ओवैसी ने कहा कि अरविंद केजरीवाल जेल से बाहर हैं, जबकि शिफाउर रहमान, ताहिर हुसैन और सैफी को जमानत नहीं मिल पा रही है। रंगारेड्डी जिले के पोचारा म्यूनिसिपैलिटी में हाइड्रा ने दिव्यानगर लेआउट में एक गैर कानूनी कंपाउंड वॉल को मुनहदम कर दिया। तफसीलात के मुताबिक पोचारा म्यूनिसिपैलिटी के दिव्यानगर लेआउट में एक गैर कानूनी कंपाउंड वॉल तामीर की गई थी और उसकी वजह से मुबैना तौर पर मुतादिद कॉलोनियों और रिहायशी इलाकों तक रसाई नामुमकिन थी। गैर कानूनी दीवार की तामीर की वजह से रिहायशियों को मुश्किलात का सामना करना पड़ रहा था और उन्होंने हाइड्रा के कमिश्नर से रुजू होते हुए इस सिलसिले में शिकायत दर्ज करवाई थी। मकीनों की शिकायत पर हाइड्रा की एक टीम ने उस गैर कानूनी दीवार को मुनहदम कर दिया। दिव्यानगर लेआउट और आसपास के इलाकों के मकीनों ने हाइड्रा की जानिब से दीवार मुनहदम करने पर राहत की सांस ली और हाइड्रा से इजहारी तशक्कुर किया। నా పేరు నవీన్ రెడ్డి. నాకు దివ్యానగర్ ఫేజ్ 6లో ప్లాట్ నెంబర్ 41 ఉన్నది. నేను నల్లమల్లారెడ్డి దగ్గరే ప్లాట్ కొన్నాను. అయినప్పటికీ నేను పర్మిషన్ తీసుకొని ఇల్లు కడదామంటే నన్ను 5,44,000 డ్యూ ఉన్నదని చెప్పేసి నన్ను బెదిరించడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ చట్టాలను అన్నిటిని అతిక్రమించి హెచ్ఎండిఏ రోడ్లకి గేట్లు పెట్టడం, హెచ్ఎండిఏ లేఅవుట్కి మొత్తానికి గోడలు పెట్టడం, ఒక రియల్ ఎస్టేట్ మాఫియా అనేది ఇక్కడ కొన్ని 30-40 సంవత్సరాల నుంచి జరిగింది. మేము హైడ్రా కమిషనర్ని అప్రోచ్ అయ్యాము. స్వయంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు స్వయంగా ఈరోజు మాకు ఆ రంగనాథ్ స్వామి దేవుడిలాగా మాకు వచ్చి మా కష్టాలన్నీ తీర్చినారు. ఈ నల్లమల్లారెడ్డి బాధితులు ఓవరాల్ ఇండియా మొత్తం ఉన్నారు. ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టాడు. ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టదనే కాదు, ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టిన వ్యక్తి. ఈ రోజైతే మాకు ఎంత సంతోషంగా ఉందంటే చట్టము తన పని తాను చేస్తుంది అన్న దానికి నిదర్శనము ఈ హైడ్రా టీం. అంటే మీకు ఏ విధంగా ఇబ్బంది పెట్టారు నల్లమల్లారెడ్డి సంబంధించి ఏ విధంగా ఇబ్బంది? ఇందులో అతను ఏం చేస్తాడంటే ఆ గేట్ల దగ్గర ఎస్సీ వాళ్ళని కాపలా పెడతాడు. మేము వచ్చినాక మా ప్లాట్కి మేము పోతున్నామంటే నువ్వు ఫస్ట్ సార్ని కలువు, అక్కడ నువ్వు ఆ డబ్బులు కట్టాలా అని చెప్పి బెదిరిస్తాడు. మేము ఎందుకు మీకు డబ్బులు కట్టాలని అయితే మా మీద ఈ మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టించారు. చాలా జరిగాయి. ఇక్కడ మొత్తం ఎవరునైనా బెదిరియడానికి అందరిపైన ఎస్సీ చట్టాన్ని ఉపయోగించాడు. అన్ని రకాలుగా గ్రామ పంచాయతీ నక్షా రోడ్లు గానీ, హెచ్ఎండి లేఅవుట్ రోడ్లు గానీ అన్నిట్ల గేట్లు పెట్టడం, గోడలు పెట్టడం, ఎవరిని లోపలికి రానికుండా చేయడం అనేది ఆయన ముఖ్య ఉద్దేశం. ఆయన వ్యాపారాన్ని నిర్మించడానికి, ఆయన డబ్బులు సంపాదించుకోవడానికి ఇవన్నీ పనులు చేశాడు. ఎప్పుడు వెళ్ళి హైడ్రా కమిషనర్ ఆఫీస్కి ఎప్పుడు వెళ్ళి? ఆల్మోస్ట్ ఒక 1 month బ్యాక్ మేము హైడ్రా కమిషనర్ సంప్రదించడం జరిగింది. విత్ ఇన్ 15 days లోనే సార్ స్వయంగా వచ్చి ఇక్కడ సైట్ సందర్శించాడు. మరియు వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మా కాలనీ వాళ్ళు, ప్రెసిడెంట్ రామకృష్ణ గాని, జయపాల్ రెడ్డి గాని, రాధాకృష్ణ గాని, నవీన్ గాని, నాగరాజ్ గాని వాళ్ళందరూ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఇమీడియట్ గా ఆ ఫెస్టివల్ ముందుకు సార్ వచ్చిపోయాడు. ఆ తర్వాత ఈ రోజు మీరు చూస్తున్నారు ఏదైతే అక్రమ గోడలు ఉన్నాయో, అక్రమంగా గేట్లు పెట్టున్నారో అవన్నీ ఈ రోజు కూలిపోయినాయి. అంటే నార్మల్ గా హైడ్రా పైన బయట మార్కెట్ లో నెగిటివిటీ బాగా ఉంది. లైక్ ఇట్లా హైడ్రా ఓన్లీ వాళ్ళనే కూల్చు, వీళ్ళని కూల్చు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో మీరేమో హ్యాపీగా ఉన్నా అని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. ఇక్కడ హైడ్రా ఏదైతే చేసిందో 100% చట్టపరంగా కరెక్ట్ గా చేసింది. ఇన్ని రోజులు 30 సంవత్సరాల నుంచి మేము ప్రతి అధికారికి అన్ని చోట్ల కంప్లీట్ ఇచ్చినా గానీ ఏ ఒక్కరు కూడా రెస్పాన్స్ ఇవ్వలేదు. ఈ రోజు మాత్రం హైడ్రా ఖచ్చితంగా తన పని తను చేసింది.
హైడ్రాకి అభినందనలు తెలుపుతున్నాము. హైడ్రా లాంటి కమిటీని ఏర్పరిచిన రేవంత్ రెడ్డి గారు కూడా అభినందనలు మేము తెలుపుతున్నాం. मीरपेट कत्ल वाक़े की तहकीकात के दौरान पुलिस ने साबिक फौजी के अपनी अहलिया का सर काट कर चूल्हे पर भून देने का इंकशाफ किया है। मीरपेट में पेश आने वाले बहिमाना कत्ल की तहकीकात जारी है। पुलिस ने साबिक फौजी गुरुमूर्ति के अपनी अहलिया वेंकटा माधवी का कत्ल करने और नाश के टुकड़े करने के बाद चूल्हे पर उसे भून देने का इंकशाफ किया है। आपको बता दें कि पुलिस की जानिब से खातून की गुमशुदगी का मुकदमा दर्ज करके तहकीकात की जा रही थी। नाश के बाक़ियात का पता चलाने की कोशिश भी जारी है। दरियासना क्लोज टीम ने मुकामी वाक़े का एक बार फिर बारीक बीनी से मुआयना किया तो उन्हें चूल्हे पर खातून के बाल बरामद हुए। इस सिलसिले में पड़ोसियों से भी पूछताछ की गई है। रचाकुंडा पुलिस ने इस केस की तहकीकात करते हुए जब गूगल सर्च किया तो उन्हें ये पता चला कि 4 रियासतों में इस तरह की वारदातें पेश आ चुकी हैं। कत्ल के बाद नाश को ठिकाने लगाने और शवाहिद को मिटाने के लिए नाश के टुकड़े टुकड़े करके जलाया गया है। गोशा महल के बीजेपी रुकने असम्बली राजा सिंह ने बदउनवान पुलिस अफसरान को नौकरियों से बरतरफ करने का मुतालबा किया है। रियासत तेलंगाना में पुलिस मुलाजमीन के रिश्वत मांगने के बढ़ते वाक़यात पर गोशा महल के बीजेपी रुकने असम्बली राजा सिंह ने अपना रद्द-ए-अमल जाहिर करते हुए कहा कि रेवंत रेड्डी के तेलंगाना के वजीर आला बनने के बाद से रियासत रिश्वत सताने का गढ़ बन गई है और पुलिस अफसरान ने रिश्वत लेना अपनी आदत बना ली है। उन्होंने पुलिस चेम्बर्स में सीसीटीवी कैमरे लगाने पर जोर दिया है। राजा सिंह ने करीमनगर के जमीकुंटा में एक सीआई रवि कुमार और हैदराबाद के शाह इनायतगंज पुलिस स्टेशन के सीआई की जानिब से रिश्वत तलब करने के मामलात का हवाला देते हुए रिश्वत मांगने वाले पुलिस एहलकारों को नौकरियों से बरतरफ करने का मुतालबा किया है। లంచాలు అడ్డా తెలంగాణ ఒకప్పుడు ఏదైనా ఒక కానిస్టేబుల్ కానీ ఒక ఎస్ఐ కానీ ఒక ఇన్స్పెక్టర్ కానీ ఒక ఏసీపీ కానీ ఎవరి దగ్గరైనా లంచాలు తీసుకోవాలంటే ఒక భయం ఉండేది. కానీ తెలంగాణలో కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లంచాలు దందా పెరిగింది. ఇప్పుడు కరీంనగర్లో జమ్మికుంట పోలీస్ స్టేషన్ లిమిట్లో ఉన్న ఇన్స్పెక్టర్ గారు, ఆయన పేరు రవి కుమార్, మొత్తం ఆయన ఒక వాయిస్ క్లిప్ వైరల్ అవుతున్నాయి. నాకు కూడా మీడియా పరంగానే తెలిసింది. 3 లక్షల రూపాయలు ఒక బాధితుడు ఆయన బాత్రూంలో పెట్టిండంట. సీసీటీవీస్ చెక్ చేయండి, నేను ఆయన ఒక కేసులో నాకు డబ్బులు అడిగిండు, నేను బాత్రూంలో డబ్బులు పెట్టిన 3 లక్షలు, అది సీసీటీవీ చెక్ చేయండి అని కూడా ఆ బాధితుడు ఆయన చెప్తుండు. అది కాకుండా నా గోషామేల్ నియోజకవర్గంలో షహినాజ్గంజ్ పోలీస్ స్టేషన్ లిమిట్లో సిఐ ఏ బాబు చౌహాన్ దాదాపు ఒక కేసు నుంచి నేను నీ పేరు తీసేస్తా, నువ్వు 1,50,000 రూపాయలు ఇవ్వాలి అని లంచం అడిగిండు. 50,000 రూపాయలకి ఆయన ఫిక్స్ అయింది. ఏసీపీ అధికారులు ఈ షహనాజ్గంజ్ పోలీస్ స్టేషన్ లిమిట్లో ఉన్న ఆ ఇన్స్పెక్టర్ని, ఆ బాబు చౌహాన్ని అరెస్ట్ చేసినారు. ఇట్లా కాకుండా చాలా వరకు ఈ సంవత్సరంలో చాలా వరకు పోలీసులు లంచం తీసుకుంటా అరెస్ట్ అవుతున్నారు. నేను కమిషనర్ గారికి, అంటే సివి ఆనంద్ గారు చాలా సిన్సియర్ ఆఫీసర్, చాలా మంచి వ్యక్తి, వాళ్ళు ఎంత స్టిక్ చేసిన తర్వాత కూడా అసలు ఈ లంచం మాఫియా ఎట్లా నడుస్తుంది దానిపైన కొద్దిగా సివి ఆనంద్ గారు దృష్టి పెట్టాలని నేను సివి ఆనంద్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా అసలు పోలీస్ అధికారులు వాళ్ళ చెంబర్లో కానీ వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళ మూమెంట్ ఉంటుంది అక్కడ కూడా సీసీటీవీస్ కెమెరాస్ పెట్టాలని నేను మా కమిషనర్ గారికి, డీజీపీ గారికి కోరుతున్నాను. ఎందుకంటే ఒక వ్యక్తి పైన ఇల్లీగల్ గా కేసు పెట్టిన తర్వాత ఆ పేరు నేను తీసేస్తా, డబ్బులు అనేవాళ్ళు ఈ విధంగా ఇవాళ ఏసీపీ చేతికి వాళ్ళు అరెస్ట్ అవుతున్నారు. ఇంకా ఎంతమంది ఉండొచ్చు. ఒక వ్యక్తి క్రైమ్లో లేదంటేనే ఆయన 50,000 రూపాయలు నేను ఎందుకు ఇవ్వాలని ఏసీపీకి ఫిర్యాదు చేస్తే ఒక ఇన్స్పెక్టర్ అరెస్ట్ అయిండు. ఒకవేళ
ఏదైనా ఒక వ్యక్తి క్రైమ్ చేసిండు, వాళ్ళ దగ్గర ఇట్లాంటి ఆఫీసర్లు ఎంత డబ్బులు వసూలు చేయొచ్చు. అందుకోసం మా కమిషనర్ గారికి, డీజీపీ గారికి, రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతి ఒక్క పోలీస్ అధికారులు ఎక్కడెక్కడ మూవ్మెంట్ ఉంటుంది పోలీస్ స్టేషన్ లో అక్కడ సీసీటీవీస్ పెట్టాలని నేను డీజీపీ గారికి, కమిషనర్ గారికి, రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా ఇట్లాంటి ఆఫీసర్లు అరెస్ట్ అవుతారు కదా లంచం తీసుకుంటా, అట్లాంటి ఆఫీసర్ జస్ట్ సస్పెన్షన్ చేయకుండా టోటల్ గా పోలీసు జాబ్ నుంచి పీకేసాలని నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. ఒక స్పెషల్ గా ఒక జియో తీసుకుని రావాలని నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. नगर करनूल जिले के बालामुरू मंडल में स्कूल के एक उस्ताद ने उन पर हंसने वाली 9वीं जमात की 3 तालिबात पर जूते फेंके। तालिबात के गले और कानों पर चोटें आई। जराये ने बताया कि नागर करनूल जिले के बालमूरू मंडल के कोंडागोला जिला परिषद हाई स्कूल के उस्ताद श्रीनिवास रेड्डी ने मुबैना तौर पर 9वीं जमात की 3 तालिबात पर उन पर हंसने पर जूते फेंके, जिसकी वजह से तालिबात की गर्दन और कानों पर चोटें आई हैं। इस वाक़े का इल्म होने पर तालिबात के वालिदैन बरहम हो गए और उन्होंने स्कूल पहुंचकर शदीद एहतजाज किया। वालिदैन और मुकामी लोगों ने श्रीनिवास रेड्डी के खिलाफ कार्रवाई करने का मुतालबा किया है। అవును సార్, క్రాస్ అయింది, టీషర్ట్ వచ్చింది బంగారు క్రాస్ అయింది రీల్ పెట్టించు. వాళ్ళు ఎటువంటి పనిష్మెంట్ ఇస్తే దాన్ని నేను ఇంప్లిమెంట్ చేస్తాను. అట్లా పనిష్మెంట్ ఇచ్చే అంత హోదా మరి స్కూల్ సైడ్ ఆయన సస్పెండ్ చేయడం లేకపోతే ఏది చేసే అధికారం తెలియజేస్తాయి. జరిగిన సంఘటన సార్ ఎంక్వైరీ చేస్తారు, చర్య తీసుకుంటారు. అట్లా పెట్టాలని ఏం లేదు. జరిగిన సంఘటన సంఘటనలు భావిస్తున్నాం. జరగదు యాక్చువల్గా 15 ఏళ్ళు 16 ఏళ్ళ హెడ్ మాస్టర్ ఎక్కడ ఇటువంటి ఎప్పుడు జరగలేదు. మీకు పనిచేసిన వాళ్ళు कुल्हीन मजलिस इत्तेहादुल मुस्लिमीन के मलकपेट रुकन असम्बली अहमद बिन अब्दुल्ला बलाला ने टनल रोड्स के लिए ओल्ड मलकपेट डिवीजन के मुख्तलिफ इलाकों का दौरा किया। ब्रेस्ट असदुद्दीन ओवैसी सदर कुल्हीन मजलिस इत्तेहादुल मुस्लिमीन की हिदायत पर मलकपेट के रुकन असम्बली अहमद बिन अब्दुल्ला बलाला ने ओल्ड मलकपेट डिवीजन के पद्मा नगर के करीब नई टनल रोड्स के लिए मुख्तलिफ इलाकों का मुआयना किया। इस मौके पर उनके हमरा ओल्ड मलकपेट डिवीजन के नुमाइंदा कॉरपोरेटर मोहम्मद शफी, GHMC, HRDCL, ट्रैफिक पुलिस के ओहदेदारों के अलावा मजलिस के कायदीन और सरगर्म कारकुनान भी मौजूद थे। इनकम टैक्स हुकाम के छापों पर प्रोड्यूसर दिल राजू का कहना है कि हुकाम को उनके घर से 20 लाख रुपये भी नहीं मिले। टॉलीवुड फिल्म प्रोड्यूसर और TFDCC के चेयरमैन दिल राजू ने हफ्ते को मीडिया के नुमाइंदों से बात करते हुए वाज़ेह किया कि IT महकमे के एहलकारों को उनके घर और दफ्तर पर छापे मारने के दौरान कोई गैर कानूनी रकम या दस्तावेजात नहीं मिले। दिल राजू ने कहा कि अफसरान को उनके पास से 5 लाख रुपये नकद रकम, उनके एक साथी सुरेश के पास से 4.5 लाख रुपये रकम और उनकी बेटी के घर से 6.5 लाख रुपये और उनके दफ्तर से 2.5 लाख रुपये बरामद हुए हैं और नकद रकम के तमाम तर दस्तावेजात भी पेश किए गए हैं। दिल राजू ने कहा कि पिछले 5 सालों में कोई सरमायाकारी नहीं की गई और न ही कोई जायदाद खरीदी गई है। ओहदेदारों को तमाम माली तफसीलात फराहम की गई हैं और तमाम दस्तावेजात भी मुहैया करवाए गए हैं और तमाम दस्तावेजात दुरुस्त थे। మీ అందరికీ తెలిసిందే 4 రోజుల నుంచి ఫిలిం ఇండస్ట్రీలో అండ్ ఇంకా కొన్ని ప్రైవేట్ సెక్టార్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ సెర్చ్లు జరిగాయి. సో ఈ సెర్చ్ల విచిత్రం ఏంటంటే మీడియా వాళ్ళందరూ ఛానల్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ నేను సెలబ్రిటీని కాబట్టి ఎన్నో సెర్చ్లు జరుగుతున్నా సో నా న్యూసే మీకు క్యూరియాసిటీ ఉంది కాబట్టి మీడియాకి కానీ మీ మీడియా ద్వారా సొసైటీకి కానీ సో దానికి మీరు ఎంత ఫోకస్ చేస్తున్నారో 4 రోజుల నుంచి మీడియా ద్వారా చూస్తూనే ఉన్నాం. సో అందుకే
మీ క్యూరియాసిటీకి దీనికి 4 రోజుల నుంచి ఏమి జరిగింది అనేది చెప్పాల్సిన అవసరం ఉందని మీ అందరినీ పిలవడం జరిగింది. లేకుంటే తెలిసింది తెలియని ఏదేదో న్యూస్లు వేసుకుంటూ 4 రోజుల నుంచి హైలైట్. शहर हैदराबाद के हाईटेक सिटी में और गच्चीबौली फ्लाईओवर्स पर कांग्रेस की जानिब से बीआरएस के लिए डाइजेस्ट द ग्रोथ के पोस्टर्स लगाए गए हैं। वर्ल्ड इकोनॉमिक फोरम में कांग्रेस हुकूमत ने हजारों करोड़ों रुपए की सरमायाकारी हासिल की है। कांग्रेस कायदीन का कहना है कि बीआरएस कायदीन भारी सरमायाकारी को हजम नहीं कर पा रहे हैं। कांग्रेस की जानिब से शहर हैदराबाद के हाईटेक सिटी और गच्चीबौली फ्लाईओवर्स पर केसीआर और केटीआर की तस्वीर के साथ डाइजेस्ट द ग्रोथ के पोस्टर्स लगाए गए। वजीर आजम नरेंद्र मोदी ने नई दिल्ली के हैदराबाद हाउस में इंडोनेशिया के सदर प्राबोवो सुबियांतो से मुलाकात की। इंडोनेशिया के सदर हिंदुस्तान का दौरा कर रहे हैं। हफ्ते को वजीर आजम नरेंद्र मोदी ने दिल्ली के हैदराबाद हाउस में इंडोनेशिया के सदर से मुलाकात की। दोनों रहनुमाओं ने दो तरफा ताल्लुकात का जायजा लिया और बाहमी दिलचस्पी के इलाकाई और आलमी उमूर पर बातचीत की। बताया जाता है कि मुज़ाकरात के बाद दोनों ममालिक के दरमियान कई माहिदों पर दस्तखत भी किए गए। आपको ये भी बता दें कि इंडोनेशिया के सदर सुबियांतो हिंदुस्तान के 4 रोज़ा सरकारी दौरे पर जुमेरात को दिल्ली पहुंचे हैं। रचाकुंडा पुलिस ने महकमे सेहत के अहदेदारों के साथ कार्रवाई करते हुए गुर्दे की पेवंदकारी के गैर कानूनी रैकेट का पर्दाफाश किया और 9 अफराद को हिरासत में ले लिया। शहर हैदराबाद के इलाके सरूनगर की डॉक्टर्स कॉलोनी में वाक़े अलकनंद हॉस्पिटल के ज़ेर एहतमाम गुर्दे की पेवंदकारी का गैर कानूनी रैकेट चलाया जा रहा था। रचाकुंडा पुलिस ने महकमे सेहत के अहदेदारों के साथ कार्रवाई करते हुए गुर्दे की पेवंदकारी के गैर कानूनी रैकेट का पर्दाफाश किया है और 9 अफराद को हिरासत में ले लिया है। गिरफ्तार किए गए अफराद में जनरल सर्जन डॉक्टर एस शेट्टी अविनाश, अलकनंद हॉस्पिटल के मैनेजिंग डायरेक्टर डॉक्टर जी सुमंत व दीगर शामिल हैं। पुलिस ने बताया कि डॉक्टर अविनाश ने चीन से MBBS मुकम्मिल किया था और महाराष्ट्र के पुणे में सर्जरी में डिप्लोमा किया था। उन्होंने पुणे के एक अस्पताल में काम भी किया है। साल 2022 में उन्होंने अपने साथियों के हमरा सैदाबाद के मादनापेट रोड पर वाक़ जनानी अस्पताल में जिम्मेदारी संभाली थी। बताया जाता है कि माली मुश्किलात की वजह से वो अस्पताल का इंतजाम संभालने से कासिर थे और अस्पताल फरोख्त करने पर गौर कर रहे थे। उसी दौरान विशाखापट्टनम के रहने वाले एक शख्स ने उनसे राब्ता करते हुए अस्पताल में गैर कानूनी गुर्दे की पेवंदकारी कराने की तजवीज़ पेश की थी और उन्हें यकीन भी दिलाया था कि फी सर्जरी 2.5 लाख रुपये दिए जाएंगे। वो डॉक्टरों, मावनीन, अतिया दहिंदगान और वसूल कुनिंदगान के इंतजामात भी संभाल लेगा। उसकी तजवीज़ से इत्तेफाक करते हुए अविनाश ने जनानी अस्पताल में सर्जरी की सहूलत फराहम की। अप्रैल साल 2023 से जून 2024 तक गुर्दे की गैर कानूनी पेवंदकारी की गई और डॉक्टर अविनाश को हर सर्जरी के लिए 2.5 लाख रुपये अदा किए गए। तेलंगाना के नायब वजीर आला भट्टी विक्रमार्का ने ऐलान किया है कि कल से यानी 26 जनवरी से 4 नई स्कीमात नाफिजुल अमल होंगी। डिप्टी चीफ मिनिस्टर भट्टी विक्रमार्का ने कल से यानी 26 जनवरी से 4 नई स्कीमात शुरू करने का ऐलान किया है। उन 4 स्कीमात में इंदिरा हाउसिंग, इंदिरा आत्मीय भरोसा राशन कार्ड और रईतु भरोसा शामिल हैं। उन्होंने कहा कि हर मंडल में गांव की सतह पर दोपहर 1 बजे 4 स्कीमात को शुरू किया जाएगा। इस्तफादा कुनिंदगान के इंतखाब के लिए ग्राम सभाएं मुनक़िद की गई हैं। भट्टी विक्रमार्का ने कहा कि मुख्तलिफ मुकामात से उन स्कीमात के लिए लाखों दरख्वास्तें मौसूल हुई हैं। 26 जनवरी से इंदिरा हाउसिंग की तामीर शुरू की जाएगी और किसानों को काबिल काश्त अराजी के लिए रईतु भरोसा भी दिया जाएगा। तेलंगाना के वजीर आला रेवंत रेड्डी ने हफ्ते को कमांड कंट्रोल सेंटर में काबीनी रुखा के साथ एक जायजा इजलास मुनक़िद किया। दाउस के कामयाब दौरे के बाद तेलंगाना के वजीर आला रेवंत रेड्डी ने हफ्ते को हैदराबाद में कमांड कंट्रोल सेंटर में काबीनी वज़रा के साथ एक जायजा इजलास मुनक़िद करते हुए
रियासत भर में कल से यानी 26 जनवरी से नाफिज होने वाली मुख्तलिफ स्कीमात जैसे रईतु भरोसा, इंद्रमा आत्मीय भरोसा, इंद्रमा मकानात और राशन कार्ड्स पर तबादला ख्याल किया। वजीर आला ने वज़रा को उन स्कीमों को आवाम तक पहुँचाने के लिए इख्तियार की जाने वाली हिकमत अमली से मुताल्लिक़ भी रहनुमाई की है। दनियसना सिंगापुर और डाउस के कामयाब दौरों के जरिए रियासत के लिए सरमायाकारी को राग़िब करने पर वज़रा ने वज़ीर आला को मुबारकबाद पेश की। तेलंगाना हाई कोर्ट ने वक्फ बोर्ड के मौजूदा सीईओ मोहम्मद असदुल्ला को नाअहल करार देते हुए अंदरून 4 माह ओहदे से उन्हें हटाने का हुक्म सादिर किया है। तेलंगाना स्टेट वक्फ बोर्ड के हालात एक बार फिर मुतज़लज़िल नजर आ रहे हैं। हाई कोर्ट ने मौजूदा चीफ एग्जीक्यूटिव ऑफिसर मोहम्मद असदुल्ला को नाअहल करार दिया है और 4 महीने के अंदर उन्हें हटाने का हुक्म भी सुनाया है। आपको बता दें कि हुकूमत तेलंगाना ने तकरीबन 2 महीने पहले लियाकत हुसैन का तबादला कर उनकी जगह मोहम्मद असदुल्ला को वक्फ बोर्ड के सीईओ के ओहदे पर फाइज किया था। हाई कोर्ट ने हुकूमत को ये भी हिदायत दी है कि वो फौरी मुस्तकिल तौर पर सीईओ का तकर्रुर करे। रियासत आंध्र प्रदेश के वजीर आला नारा चंद्रबाबू नायडू का कहना है कि हैदराबाद तेलुगु कम्युनिटी के लिए है। डाउस का दौरा मुकम्मिल करने के बाद आंध्र प्रदेश लौटने वाले वजीर आला नारा चंद्रबाबू नायडू ने हफ्ते को मीडिया के नुमाइंदों से बात करते हुए कहा कि डाउस एक नेटवर्किंग प्लेटफॉर्म है। ये हुकूमती रहनुमाओं और सनतकारों को ख्यालात का तबादला करने, इल्म हासिल करने और आलमी रुझानात को समझने की इजाज़त देता है। चंद्रबाबू नायडू ने कहा कि मुस्तकबिल में पेशरफ्त की पेशनगोई करने और उसके मुताबिक रियासत की तरक्की को फ़रोग़ देने के लिए इस तरह के प्लेटफॉर्म से फ़ायदा उठाने की ज़रूरत होती है। तेलंगाना के चीफ मिनिस्टर रेवंत रेड्डी के ये कहने पर कि हमारे पास हैदराबाद है और आंध्र प्रदेश में हैदराबाद की कमी है, नारा चंद्रबाबू नायडू ने अपना रद्द-ए-अमल जाहिर करते हुए कहा है कि हैदराबाद तेलुगु कम्युनिटी के लिए है। Hyderabad is ours, and that we have Hyderabad, he says, and he says Andhra Pradesh is lacking in some sort of way. No, what I am saying, Hyderabad is for Telugu community. I created for the community, not for some people. If some people are thinking like that, I don't know. But everybody is thinking only it is for the society. I am proud of my community, that is Telugu community. That is what I told. చాలాసార్లు చెప్పింది, మళ్ళీ ఒక జన్మ ఉంటే తెలుగువాడిగా పుట్టాలని చెప్పాను. ఎందుకు అంత ప్రోయాక్టివ్గా ఉంటారు తెలుగు వాళ్ళు? ప్రపంచం అంతా స్ప్రెడ్ అయ్యి నెంబర్ 1గా తయారయ్యారు. ఇండియన్స్, ఎస్, ఐ లైక్ ఇండియన్ ఫ్యామిలీ సెంటిమెంట్స్, ఇండియన్స్ క్యాపబిలిటీ, ఎవ్రీథింగ్. అట్ ది సేమ్ టైమ్ ట్రెండ్ సెట్టర్స్ ఆర్ తెలుగు పీపుల్. వై? నా పార్ట్ కూడా దీంట్లో కొంత ఉంది. ఎన్టీఆర్ ఆత్మగౌరవాన్ని ప్రమోట్ చేస్తే ఆత్మవిశ్వాసాన్ని ప్రమోట్ చేసి టెక్నాలజీ ఆయుధం వాళ్ళ చేతల్లో పెట్టాను. ఈరోజు ప్రపంచం అంతా వెళ్ళిపోయి చేస్తున్నారు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దామ్. కాబట్టి తెలంగాణ ఆ రోజు జరిగినప్పుడు కూడా ఇప్పుడు కూడా చెప్తున్నా, ఐఎమ్ వెరీ హ్యాపీ. నోబడీ డెస్ట్రాయిడ్ ఇట్. పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ది బెనిఫిట్స్ అవుట్ ఆఫ్ ఇట్. నౌ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్స్ టు క్రియేట్ వన్ మోర్ మోడల్. బోత్ మోడల్స్ హ్యాస్ టు గో టుగెదర్. వేరెవర్ దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ. ఎప్పుడు కూడా క్రియేట్ చేసిన వ్యక్తి డెస్ట్రాయ్ చేయాలనుకోడు. అది కొంతమంది శాడిస్టులు తప్ప. నా మెంటాలిటీ ఎప్పుడు కూడా దట్ ఈస్ ఎ గుడ్ థింగ్ వీ హ్యావ్ డన్, పీపుల్ ఆర్ ఎంజాయింగ్, విల్ క్రియేట్ సమ్ మోర్. ఇట్ ఈస్ ఎ బై డెవలపింగ్ ఆంధ్రప్రదేశ్, బై డెవలపింగ్ తెలుగు కమ్యూనిటీ, ఇట్ ఈస్ ది నేషన్ బిల్డింగ్. జాతిని డెవలప్ చేస్తున్నాం, దేశాన్ని అభివృద్ధి చేస్తున్నాం. స్వాతంత్రం కోసం పోరాడిన, త్యాగం చేసినటువంటి వ్యక్తులకి మనం నివాళులర్పించే పరిస్థితి. దట్ ఈస్ వేర్ యూ హ్యావ్ టు డూ. 2047 100 సంవత్సరాల దినోత్సవం. हैदराबाद के पुराने शहर में मादनापेट की सब्जी मंडी के अहाते में नस्ब डॉक्टर BR अम्बेडकर के मुजस्सिमे को नामालूम अफराद ने मुनहदम कर दिया। मुजस्सिमे को तबाह करने की वजह से हफ्ते को कशीदगी देखी गई। जराये ने बताया कि जुमा की रात नामालूम अफराद ने मुबैना तौर पर मादनापेट सब्जी मंडी के पार्किंग एरिया में नस्ब डॉक्टर BR अम्बेडकर के मुजस्सिमे को तबाह कर दिया। हफ्ते की सुबह जैसे ही ये वाकया सामने आया, दलित ग्रुपों के रहनुमा बड़ी तादाद में वहां पहुंचे और मादनापेट पुलिस स्टेशन से रुजू होते हुए एक शिकायत दर्ज करवाई गई। इन्हेदाम में मुलविस लोगों के खिलाफ कार्रवाई का
मुतालबा भी किया गया। दलित रहनुमाओं ने जय भीम के नारे भी बुलंद किए और मुजस्सिमे की दोबारा तामीर का मुतालबा किया। उन्होंने मुतनब्बा किया है कि अम्बेडकर के मुजस्सिमे को हाथ लगाने पर संगीन नतायज का सामना करना पड़ेगा। मादनापेट पुलिस ने एक मामला दर्ज कर लिया है और सीसीटीवी फुटेज की मदद से इस वाक़े की तहकीकात में मसरूफ हो गई है। ఇల్లు పెద్ద మనుషులు కొన్నాక పెద్దల పేరే ఉంటది వాళ్ళ వారసత్వాన్ని तेलंगाना वक्फ बोर्ड के सदर नशीन की जानिब से हज हाउस की इमारत में दाखिल होने और बाहर निकलने के रास्तों को तब्दील कर दिया गया है। हज हाउस की इमारत में 4 कॉरपोरेशन कारकर्द हैं। इमारत की 4 मेन गेट्स हैं, लेकिन इमारत में दाखिल होने और इमारत से बाहर निकलने के लिए सिर्फ एक ही गेट का इस्तेमाल किया जाता रहा है। मुत्तहदा आंध्र प्रदेश के साबिक वज़ीर आला YS राजशेखर रेड्डी के दौरे इक़्तिदार में हज हाउस की इमारत तामीर की गई थी। फिर अलहदा रियासत तेलंगाना का क़याम अमल में आया और 10 सालों के बाद कांग्रेस हुकूमत इक़्तिदार में आई। वज़ीर आला रेवंत रेड्डी ने सैयद अज़मतुल्लाह हुसैनी को वक्फ बोर्ड सदर नशीन की जिम्मेदारी सौंपी। वक्फ बोर्ड चेयरमैन का ओहदा संभालने के तकरीबन 1 साल बाद नए चेयरमैन ने वक्फ बोर्ड में कुछ तब्दीलियों की ज़रूरत महसूस की और उन्होंने 4 कॉरपोरेशन के सुदूर नशीन के इमारत में दाखिल होने और इमारत से बाहर निकलने के रास्तों को तब्दील करने का फैसला किया। चेयरमैन के अहकामात के मुताबिक अब तमाम कॉरपोरेशन के चेयरमैन पहली गेट से यानी गेट नंबर 1 से अंदर आएंगे और गेट नंबर 2 से बाहर निकलेंगे। इस तरह की तब्दीली करने पर कई सवालात उठ रहे हैं क्योंकि सिक्योरिटी अमले की कमी है। सिक्योरिटी गार्ड सेहत के मसाइल व दीगर वजूहात की बिना पर अक्सर ड्यूटी से गैर हाजिर रहते हैं। एक हफ्ते से सिक्योरिटी गार्ड मौजूद नहीं है। तब्दीली के नाम पर इमारत की 3 गेट्स खोल देना कहां तक दुरुस्त इक़दाम है। ये बात भी काबिल गौर है कि हज हाउस की इमारत की गेट नंबर 1 पर मौजूद साइन बोर्ड पर आंध्र प्रदेश वक्फ बोर्ड लिखा हुआ है, जबकि रियासत के क़याम के तकरीबन 11 साल मुकम्मिल हो गए हैं। वक्फ बोर्ड के किसी चेयरमैन को उस साइन बोर्ड को तब्दील करने का ख्याल ही नहीं आया और मौजूदा चेयरमैन ने तरक्की और तब्दीली के नाम पर बस रास्ते ही बदल दिए। वक्फ बोर्ड चेयरमैन को रास्ते तब्दील करने के बजाय साइन बोर्ड पर नाम तब्दील करने और प्राइवेट सिक्योरिटी गार्ड्स को हायर करने को तरजीह देने की जरूरत है। जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल नेशनल अवार्ड विनर डॉक्टर मीर जवाद जार खान, जर्मन ट्रेन्ड सीनियर ऑर्थोपेडिक सर्जन एंड डायरेक्टर, माहिर डॉक्टर्स डॉक्टर वासिफ आजम और डॉक्टर भारवी चुंदूरी, सीनियर कार्डियोलॉजिस्ट और दीगर डॉक्टर्स नुमाया खिदमत अंजाम दे रहे हैं। रोबोटिक सर्जरी, एडवांस कैथ लैब, MRI, ऑपरेशन थिएटर, ICU, 2D अल्ट्रासाउंड जैसी सहूलियात से आरास्ता कॉर्पोरेट लेवल हॉस्पिटल। वाजबी फीस में हर मर्ज से शिफायाबी के लिए जर्मनटन सुपर स्पेशलिटी हॉस्पिटल, अतापुर।